हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। మన కోసము ప్రాణాలు అర్పించిన వారిని ఈ రోజు మనం స్మరించాలి. ఎంతోమంది త్యాగం చేయడం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. జలియన్ వాలా బాగా తెలుసుకోండి. అందరినీ ఫైట్ చేస్తూ ఉంటుంటే అందరూ వచ్చి మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమర యోధుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఎంతో మంది మన ప్రియతమ నాయకుడు దానం నాగేందర్ గారు వచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వచ్చేసారు, అన్నగారు వచ్చేసారు. ఈనాటి ముఖ్య అతిథులు కైతాల్ ముద్దుబిడ్డ దానం నాగేంద్ర గారు వచ్చారు. వారికి స్వాగతం. మరి ప్రతి ఒక్కరికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి అమూల్య వారి చేతుల మీదుగా ఇక్కడ పతాకావిష్కరణ ఉంటుంది. అన్నగారికి స్వాగతం, సుస్వాగతం. వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్లో వినాయకుడి సన్నిధిలో ఏర్పాటు క్రమం తప్పకుండా ఈ పతాకావిష్కరణ కార్యక్రమంలో భాగస్వాములు కావడం, మరి పతాకావిష్కరణ జరుపుకోవడం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈ నెల 27వ తేదీ నాడు ఎంతో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుపుకోబోతున్నటువంటి వినాయక ఉత్సవ కార్యక్రమాన్ని 27వ తేదీ నాడు ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర ప్రముఖమైనటువంటి మరి వ్యక్తులు రావడం అనేది ఈ ఖైరతాబాద్లో వెలిసేటువంటి, ఈ కైలాసంలో వెలిసేటువంటి వినాయక ఉత్సవంలో ప్రతి బస్తీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంటుంది.